హలో అండి. నేనైతే ఈరోజు లంచ్లకి ముల్లంగి అలసందలు పులుసు పెడతాను. అదే ఈవేళ మా లంచ్. మేమైతే ఇట్లానే పెట్టుకుంటామండి. ఇంకోండి, నూనె వేసి ఆవాలు వేసుకున్నాం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటా. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ముల్లంగి వేసుకుంటాము. ఇంకోండి, ముల్లంగి ఒక్కసారి ఒక పొంగు అట్లా ఉడికించి వంచేసిన వాటర్ అదొకలాగా స్మెల్ వస్తుంది అనేసి సాంబార్లోకి వేసుకున్నా కూడా అట్లా వంచేసినామంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, మరీ ఎక్కువ స్మెల్ రాదు. ఒక్క పొంగు వచ్చిన తర్వాత వంచేసినామంటే సరిపోతుంది అంతే. ఈ ముల్లంగిలో ఉండే వాల్యూస్ అన్నీ పోతాయేమో అనుకుంటాము, అయినా అది ఒక రకంగా స్మెల్ వస్తుందండి. దానికోసం ఒకసారి వచ్చేసినామంటే మళ్ళీ అది రాదు, బాగుంటుంది, మంచిగా స్మెల్ వస్తుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసుకుంటామండి. ఇది వేగేటప్పుడు కొద్దిగా పసుపు, కొన్ని ధనియా పౌడర్, ఏదైనా మసాలా మాత్రం మనం తగినంతగా వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు, కొంచెం అట్లా స్పైసీ తగ్గించి తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువగా వేసుకుంటారు. మళ్ళీ కారం, ఇదిగోండి ఉప్పు అండి తగినంత. ఇందులోకి ఒక టమోటా అంతా, చిన్న టమోటా అంతా చింతపండు నానబెట్టి కలిపెట్టుకున్నా. ఇదిగోండి అలసందలు అయితే ఎండు అలసందలు అండి. ఇవి నానబెట్టి 3 విజల్ పెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లోకి వేసేద్దాం. అంతే అండి. ఇది అలసందలు 3 విజల్ పెట్టుకున్నాను కాబట్టి, ముల్లంగి కూడా కొంచెం ఒకసారి అట్లా ఉడికిచ్చి వేసుకున్నాను కాబట్టి 2 విజులు వస్తే సరిపోతుంది ఇప్పుడు.
అంత కరెక్ట్గా ఉందండి. 2 విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. 3 కూడా పెట్టుకునేసేయచ్చండి, ఏం కాదు. ఓకే అండి, బాయ్. ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది. పులుసులు బాగుంటాయి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.